మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకున్నాక తొలిసారి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. 27 అంశాలతో కూడిన ఎజెండాపై సభ్యులు చర్చిస్తున్నారు. ముందుగా పహల్గాం మృతులకు సంతాపం తెలిపి తర్వాత మేయర్గా ఎన్నికైన పీలా శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు. విశాఖను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఆ దిశగా ముందుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు అన్నారు. ప్రస్తుతం జీవీఎంసీకి కలెక్టరే ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారని, త్వరలో పూర్తి స్థాయిలో కమిషనర్ను నియమించాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్కి జీఎంను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. అమరావతితో పాటు విశాఖ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ను నియమించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. జీవీఎంసీ ప్రక్షాళన అవసరమని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. కౌన్సిల్లో నగరాభివృద్ధికి సంబంధించి విషయాల మీద మాట్లాడడం జరిగిందండి. ముఖ్యంగా మరి 7వ మేయర్గా మరి పీలా శ్రీని గారు ఎన్నుకున్నటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. అలాగే ఈ తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించి మళ్ళీ ప్రజలకు నమ్మకాన్ని చేకూర్చుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి మేము ఒక సలహా సూచన కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో పాటు కొంత గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గోస్ట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు ఉంటారంటే లేకంటేనే జీతాలు తీసుకెళ్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళ మీద ముందుగా యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పి తెలియజేశారు.